హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే బిర్యానీ అండి. ఈ విధంగా ఒక్కసారి కోడిగుడ్డుతో బిర్యానీ చెయ్యాలి కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తినేయచ్చండి, అంత బాగుంది. ఇలా చేస్తే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ముందుగా ఒక బౌల్‌లోకి బియ్యం అయితే తీసుకోవాలండి. నేనైతే ఒక 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అది బాస్మతి రైస్ అండి. ఓకేనా? కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి. చూడండి, ఈ టైప్‌లో బియ్యం తీసుకున్నాక దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకునేసి ఇప్పుడు వీటిని 1కి 4 సార్లు శుభ్రంగా కడగాలండి. ఓకేనా? ఇలా కొంచెం మరీ పిసకకుండా పైపైన అలా అనుకుంటూ వీటిని బాగా కలుపుతూ కడుక్కోవాలండి. మరీ పిసికారంటే ఇరిగిపోతాయి. ఓకేనా? ఈ విధంగా శుభ్రంగా కడిగిన దాంట్లో మళ్ళీ నీళ్లు పోసుకునేసి దీన్నైతే ఒక 10 నిమిషాలైతే నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు అయితే తీసుకుందామండి. నేను కోడిగుడ్లని ఈ టైప్‌లో ఉడకపెట్టి రెడీ చేసి పెట్టాను. ఓకే. ఇప్పుడు మనకి అవి కూడా ఎన్ని అవసరమో అన్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుందాం. బౌల్‌లో నూనె కొంచెం వేసుకునేసి దాదాపు ఒక 2 గంటల దాకా నూనె వేసుకునేసి దాంట్లో ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసేసి కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. కొంచెం అలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు, చిటికెడు కారం, ఇవి 3 వేసేసి ఇలా కలుపుతూ సన్న మంట మీద వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంట హైలో పెట్టకుండా కొంచెం సన్న మంట మీద ఏంటంటే ఇలా ఈ విధంగా బాగా ఫ్రై చేస్తే టేస్ట్ మొత్తం చాలా బాగుంటుందండి. ఓకేనా? ఈ టైప్లో మనం కొంచెం బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన వాటిని తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ అదే ఆయిల్లోనే ఇప్పుడు కొంచెం 2 స్టార్ పూలు వేసుకునేసి చెక్క కూడా అందులో వేసి 2 బిర్యానీ ఆకులు, ఆ తర్వాత కొంచెం జాపత్రి, ఓకే, ఒక 4, 5 లవంగ పుల్లలు, ఆ తర్వాత ఒక 3 యాలకులు కూడా వేసేసి ఇప్పుడు బండ పువ్వు అండి, అది కొంచెం వేసుకోవాలి. వేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు 1 లేదా 2 కట్ చేసి వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అవి సన్నగా పొడవుగా కట్ చేసి వేసి వీటిని కొంచెం అలా వేగనిచ్చి ఇప్పుడు పచ్చిమిరపకాయలని ఒక 4, 5 మధ్యలోకి చీరి దాంట్లో వేసుకునేసి వీటిని కూడా మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు కట్ చేసిన టమోటా ముక్కలు కూడా దాంట్లో వేసేసుకుందాం. అది మంచి ఎర్రటి పండ్లు అండి. నేనైతే ఒక 3 టమోటాలని మంచి ఎర్రటి వాటిని కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇలా బాగా మెత్తబడనివ్వాలి. ఇలా మెత్తబడిన దాంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత పుదీనా కూడా అవి 2 పిడికిడి పిడికిడి వేసుకునేసి కరివేపాకు కూడా ఒక 4 రెమ్మలు మంచి స్మెల్ వచ్చేది చూసి వేసుకోవాలండి. వేశాక ఇలా కలుపుతూ వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా గుజ్జులాగా ఫ్రై అవ్వాలండి. ఆ టైప్‌లో మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా కలుపుతూ ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి ఇది పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుతూనే వేగనిచ్చుకోవాలండి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అడుగు పట్టుద్ది. అందుకనేసి ఇలా కలుపుతూనే వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకునేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. వేసిన తర్వాత వీటిని ఇలా కలుపుతూ బాగా వేగనిచ్చుకోవాలి. అంటే కారం వాసన పోయేదాకా ఇలా కలుపుతూ బాగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం రిలీజ్ అయ్యే విధంగా మంచి కలర్ రావాలండి. అలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్ అయితే పెరుగు వేసుకుందాం. ఓకే. ఒకవేళ పెరుగు తినేవాళ్ళు వేసుకోవచ్చు, తినని వాళ్ళు అవసరం లేదు. ఓకేనా? ఆ టైప్‌లో దీన్ని వేసేసుకునేసి ఇది కూడా దీన్ని కొంచెం స్వీట్‌గా కలుపుతూ బాగా వెన్నలాగా మారే విధంగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? గడ్డలు గడ్డలు లేకుండా ఈ టైప్‌లో బాగా గుజ్జులాగా అయిన తర్వాత ఇప్పుడు కొలతకైతే నీళ్లు పోసుకోవాలి. ఇందాక 3 గ్లాసులు రైస్ వేసాం కాబట్టి ఇప్పుడు నీళ్లు సేమ్ అదే గ్లాస్‌తోనే 4:30 గ్లాస్ అయితే నీళ్లు పోసుకోవాలండి. అవి ఎంత మనం పర్ఫెక్ట్‌గా చేస్తామో అంత సూపర్‌గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని వీటిని ఈ పులుసు బాగా మరగనివ్వాలండి. నీళ్లు ఇలా బాగా తెర్లిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక బియ్యం
బౌల్‌లో వేసి కడిగి నానబెట్టి ఉన్నాను చూడండి. ఆ బియ్యాన్ని తీసుకునేసి ఈ తెరలని నీటిలో వేసేసుకోవాలండి. ఓకేనా? ఈ బియ్యం ఏందంటే ఇరిగిపోకుండా కొంచెం అలా లేసా కలుపుతూనే కడిగి ఇలా నానబెట్టేసి ఒక 10 నిమిషాలు ఆ తర్వాత దీంట్లో వేసుకోవాలి. అవి నీళ్లు కూడా కరెక్ట్ కొలతకి సేమ్ ఏ గ్లాస్‌తో అయితే బియ్యం వేసామో అదే గ్లాస్‌తోనే నీళ్లు కొలతకి కరెక్ట్‌గా గాని ఈ టైప్‌లో చేసామంటే సూపర్‌గా వస్తదండి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మ దబ్బనలా పిండేసుకుందాం గింజలు తీసేసి. పిండిన తర్వాత కాస్తలా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి దీన్ని దాదాపు ఒక 5, 6 నిమిషాలైతే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అంటే ఇప్పుడు 100కి 60% ఉడికిపోయిందండి. ఇంకా 40% అలాగే ఉంది. ఇప్పుడు కొంచెం ఒక్కసారి మూత తీసి అడుగు పట్టుకోకుండా ఇలా కలిపి ఇందాక ఫ్రై చేసిన కోడిగుడ్లనైతే దాని మీద పెట్టేసుకుందాం. కోడిగుడ్లు ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే మళ్ళా మూత పెట్టేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ రైస్ బౌల్‌ని కిందకి దించి ఒకటి ఏదైనా పాతది ఒక ప్యాన్ దాని మీద పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి ఇప్పుడు దానిపైన ఈ రైస్ బౌల్‌ని పెట్టి ఇలా ఉడికించుకోవాలండి. అప్పుడేమవుద్దంటే అడుగు పట్టుకోకుండా ఇలా సూపర్‌గా వచ్చేస్తుందండి. ఓకేనా? ఇది మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు. ఎందుకంటే సేమ్ అదే విధంగా గాని మనం స్టవ్ మీద ఉంచామంటే అడుగు పట్టుకుంటదండి. ఈ టైప్‌లో మనం ప్యాన్ పెట్టి అడుగున దాని పైన గాని ఈ విధంగా గాని మనం చేసామంటే ఇలా ఉడికించుకుంటే అడుగు పట్టుకోకుండా సూపర్‌గా వస్తదండి ఇలా పొల్లు పొల్లుగా. మీరు ఇంకా ట్రై చేసి చూడండి. అడుగు వరకు ఎక్కడ గూడా ఇంత గూడా మాడదండి. అంత మంచిగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా వచ్చిందాన్ని సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఇంటిల్లపాది కూర్చొని తింటుంటే ఏమన్నా ఉంటదండి. అంత మంచి రుచిగా ఉంది. ఇంకా ఎన్నడూ గరిటె పట్టని ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ విధంగా చేయండి. సూపర్ టేస్టీగా వస్తుందండి. అంత బాగుంది.